Hi guys, welcome back to one more Dubai series vlog. Today is day 5. So మేము ఈరోజు మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి డైరెక్ట్గా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్కి వెళ్ళినాం. ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్కి కూడా మీరు డైరెక్ట్గా బుకింగ్స్ అక్కడికైనా వెళ్ళి మీరు చేసుకోవచ్చు, లేదా మీరు ప్రయర్ బుకింగ్స్ అయినా చేసుకోవచ్చు. సో మేము ప్రయర్గానే బుక్ చేసుకున్నాం కాబట్టి స్లాట్లు ఉంటాయి అన్నమాట. సో మేము 9:30 స్లాట్కి బుక్ చేసుకున్నాం, కానీ మాకు లేట్ అయింది, వెళ్ళలేదు మేము టైంకి. 10:30కి ఏమో వెళ్ళినాం, ఆల్మోస్ట్ 1.5 hours లేట్ వెళ్ళినాం. సో ఇంకా అక్కడ ఉన్న అండి రిసెప్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని అలౌ చేయనని చెప్పిండ్రు. లేట్ వచ్చిండ్రు కదా, స్లాట్ అయిపోయింది అని అంటే ఇంకా మేము ఏదో స్టోరీ చెప్పినాం, ఇట్లా సీఏ లేట్ లేచింది, ట్రాఫిక్ ఉండే, అది ఇది చెప్పినాం. బట్ ఆయన ఎక్కువ పాప ఉండి లేట్ అవుతుంది తెలుసు కదా అంటే ఆయన కనెక్ట్ అయ్యిండు కొంచెం ఆ స్టోరీకి. సో ఇంకా ఫైనల్గా అయితే మమ్మల్ని అలౌ చేసిండు, వెళ్ళినాం. రిజిస్ట్రేషన్స్ అనేది ఎంత మీరు ముందు చేసుకున్నా లేదా అక్కడ చేసుకున్నా లైన్లో అయితే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బ్యాచెస్ వైజ్గానే పంపిస్తారు లోపలికి. సో ఇంకా ఫైనల్గా మా టర్న్ వచ్చింది, లోపలికి అయితే వెళ్ళినాం. సో ఇక్కడ పైకి వెళ్ళడం అయితే వాళ్ళు లిఫ్ట్ కంటే కూడా ఒక ఫ్యూచర్ కాబట్టి మంచిగా మమ్మల్ని స్పేస్ షిప్లో పంపించిండ్రు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పైన ఇక్కడ చూస్తున్నట్లయితే నిజంగానే ఏదో కింద నుంచి మేము లాంచ్ అయినట్టు, శాటిలైట్ లాంచ్ అయినట్టు పోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లోపల మొత్తం ఇట్లా డార్క్గా ఉంటుంది, మొత్తం ఏదో ప్లానెట్స్, ఎర్త్, సాటర్న్, ఇదంతా మన యూనివర్స్ గురించి, మిల్కీ వే, గ్యాలక్సీ, ఇవన్నిటి గురించి ఉంటుంది. నేనైతే యాక్చువల్లీ చెప్పాలంటే అంత రిలేట్ చేయలేకపోయినా, ఎందుకంటే కొంచెం బోరింగ్గానే అనిపించింది. బట్ పిల్లలు ఎవరైనా లేదా మీరు ఎవరికైనా ఇట్లా బాగా ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటిలో అంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, అన్నీ కనుక్కుంటారు, చేస్తారు. బట్ పర్సనలీ నాకు అంతేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సరేలే ఇంకా వచ్చినాం కదా అని మెల్లమెల్లగా అన్నీ చూసుకుంటూ పోయాను. సో నెక్స్ట్ ఇంకా అట్లనే మొత్తం చాప్టర్ వైజ్గా తీసుకెళ్తారనమాట, చాప్టర్ 1, 2 and 3 అన్నట్టు. సో ఇది DNA వాల్ట్ అంటారంట. ఇక్కడ ఆల్మోస్ట్ 2400 అనుకుంటా, 2400 డిఫరెంట్ స్పీసీస్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ గ్లాస్ జార్స్లో యూజ్ చేసి పెట్టినమాట అన్నీ. అండ్ ఈ లైట్స్కి అయితే మస్తు మంచిగా అనిపించింది. అది యాక్చువల్గా దూరం నుంచి చూస్తే ఏదో లైట్సే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు దగ్గరికి వెళ్తే మాత్రం మీకు అన్ని డిఫరెంట్ స్పీషీస్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా చూడడానికి కూడా ఎక్కువ ఏం లేదు కదా, అయినా బోర్ కొడుతుంది అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగే నెక్స్ట్ మాది డాల్ఫినేరియం అనేది ఉండే 5 o'clockకి మాకు దాని స్లాట్ అనేది మేము బుక్ చేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా డాల్ఫినేరియంకి అయితే వచ్చేసినాం. ఇది కూడా మేము మెయిన్గా సియా కోసమే బుక్ చేసినాం అనమాట. అంటే తను ఇట్లా డాల్ఫిన్స్ ఇట్లా చూసి ఎంజాయ్ చేస్తుందేమో అనేసి. బట్ కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి మళ్ళీ పడుకుంది, అన్ని ఆక్వేరియం దగ్గర కూడా పడుకుంది. కరెక్ట్గా ఎక్కడికైనా వెళ్తున్నాం చూడడానికి అన్నప్పుడు సరిగ్గా పడుకుంది. బట్ ఇక ఇంకా లేపడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి ఎంత లేపడానికి ట్రై చేసినా కానీ పడుకుంటూనే ఉంది. ఇంకా ఫైనల్గా అయితే లేచి ఇంకా ఆమె ఫుల్ ఎగరడం స్టార్ట్ చేసింది, ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ షో అయితే. నేను కూడా కొంచెం సేపు ఇంకా స్టార్టింగ్లో మాకు కూడా ఫన్ అనిపించింది, కానీ ఇంకా తర్వాత ఇంకెప్పుడైపోతుందో నాయన అన్నట్టు కూర్చున్నాం మేము. బట్ సియా అయితే మేము ఫుల్ ఎంజాయ్, ఆ డాల్ఫిన్స్ అట్లా ఎగరడము అట్లా మొత్తం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తన కోసం తను ఎంజాయ్ చేస్తుంది కదా అని మాకు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అయింది, కరెక్ట్గానే బుక్ చేసినాంలే అనేటి. ఒకవేళ మేమిద్దరం వెళ్ళుంటే కనుక తప్పకుండా అది ఫస్ట్ హాఫ్ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోతుండే. అంత అసలు చిన్నపిల్లలు మొత్తం మ్యాక్సిమం చిన్నపిల్లలే ఉన్నారు అక్కడ. అంటే దీనికి ఒకవేళ చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, కానీ లేకపోతే బోర్ అయిపోతుంది చాలా. అసలు ఇంకెప్పుడు వెళ్ళిపోదామా, ఇంకెప్పుడు అయిపోతుందా షో అన్నట్టే ఉంటుంది. ఈ వీడియోకి ప్రాపర్ అవుట్రో అనేది లేదు, సో అందుకే ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో ఇక్కడ నుంచి మీరు చూస్తారు, బట్ దాని తర్వాత ఇంకా వ్లాగ్ అనేది లేదనమాట. ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా డిన్నర్ చేసేసి హోటల్కి అయితే వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే ఇంకా డే 6 అనేది మొత్తం మేము అవుట్లెట్ మాల్కి వెళ్ళిపోయినాం మళ్ళీ. ఇంకా అక్కడే స్పెండ్ చేసినాం డే అంతా, షాపింగ్లోనే బిజీ ఉన్నాం. సో ఎక్కువ వ్లాగ్స్ కూడా ఏం తీయలేదు.
ఆ తర్వాత ఇంకా డే 7 మా బ్యాక్ టు ఇండియా ఉండే ఫ్లైట్. సో ఇంకా డైరెక్ట్ మేము హోటల్ నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడనే చేసేసి మధ్యలో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఎయిర్పోర్ట్లోనే లంచ్ అదంతా చేసేసి ఫ్లైట్ ఎక్కి ఇంకా ఇండియాకి అయితే వచ్చేసినాం. ఇంకా డాల్ఫిన్ ఎయిర్ ఫినిష్ చేసేసుకొని మేము నెక్స్ట్ దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తాము. ఈ దుబాయ్ ఫ్రేమ్లో ఏంటంటే మీరు మొత్తం టాప్లో వెళ్ళిపోతే ఒక సైడ్ మొత్తం ఓల్డ్ దుబాయ్ ఉంటుంది, ఇంకో సైడ్ మొత్తం న్యూ దుబాయ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పైన వాక్ చేసేది ఉంటుంది. హాయ్ గాయ్స్, మేము మళ్ళీ ఈరోజు డే 6 మేము మళ్ళీ అవుట్లెట్ మాల్కి వచ్చేసినాం. రేపు రిటర్న్ ఉంది మాది, రేపు ఫ్లైట్ ఉంది ఈవినింగ్ 5 o'clockకి.